अवतार मेहर बाबा की जय। ఉపాసని మహారాజ్ ప్రియతమ అవతార్ మెహర్ బాబా వారి జీవితంలో సద్గురువైన ఉపాసని మహారాజు యొక్క పాత్ర విశిష్టతను మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ యుగమందు ఆధ్యాత్మిక భారం మోసిన 5 సద్గురువులలో ఉపాసని మహారాజు ఒకరు. ఈయన పూర్తి పేరు కాశీనాథ గోవిందరావు ఉపాసని. ఈయన 1870 సంవత్సరం మే నెల 15వ తేదీన ఒక బ్రాహ్మణ కుటుంబంలో గోవింద శాస్త్రి రుక్మిణీ భాయ్లను పుణ్య దంపతులకు జన్మించారు ఉపాసని మహారాజ్. కాశీనాథు ప్రపంచంపై విరక్తి కలిగి దైవ సాక్షాత్కారం కొరకు తపన ఏర్పడింది. ఆ తర్వాత తండ్రి అనుమతి, భార్య ఇష్టము తీసుకుని పరివ్రాజక జీవనం కొనసాగించాడు ఉపాసని మహారాజు. అనేక ప్రదేశాలు తిరిగి కేట్గాంలోని నారాయణ మహారాజు సలహా మేరకు షిరిడీ చేరి సాయిబాబా శిష్యరికం చేసి ఆత్మ సాక్షాత్కార ప్రాప్తి పొందాడు ఉపాసని మహారాజ్. తన గురువును వదలక నూతన అవతారిని రాకకై ఎదురు చూస్తూ ఖండోబా దేవాలయంలోనే ఉండిపోయాడు. ఈ మహాపురుషుడు షిరిడీకి సమీపంలోని సకోరిలో శాశ్వత స్థానం ఏర్పరచుకుని 71 సంవత్సరాలు వచ్చే వరకు ఆశ్రమ జీవితం గడిపారు. అనంతరం 1941 డిసెంబరు 24న నిర్యాణం చెంది అమరుడయ్యారు. మరి అవతార్ మెహర్ బాబా వారి జీవితంలో సద్గురువులలో ఒకరైన ఉపాసని మహారాజు యొక్క పాత్ర విశిష్టతను కూడా మనం తెలుసుకుందాం. షిరిడీ సాయిబాబా ప్రేరణతో మేర్వాను సద్గురు ఉపాసని మహారాజును దర్శించడానికి ఖండోబా ఆలయానికి కోడు అనే సహచరునితో వెళ్లారు మెహర్ బాబా. తన దరికి వచ్చే మేర్వాను చూచి మహారాజు ఒక గులకరాయితో కొట్టారు. అది మేర్వాను ఫాలభాగంలో బాబాజాన్ ముద్దు పెట్టుకున్న చోట తగిలి గాయపరిచింది. రక్తం కూడా స్రవించింది. రాయి తగిలిన వెంటనే మేర్వాన్ అశ్రువులతో నిండిన కళ్ళతో మహారాజుని సమీపించాడు. మహారాజ్ బాబా నుదిటిపై గాయాన్ని చుంబించి మేర్వాన్ను తనతో తాను నివసించే దేవాలయంలోనికి తీసుకువెళ్ళాడు. కోడు మేర్వానికి వేచి చూస్తూ బయట ఉండిపోయాడు. 2 రాత్రులు పగళ్ళు గడిచిన తర్వాత ఉపాసని మహారాజుతో కలిసి మేర్వాను బయటకు వచ్చాడు. మేర్వాన్ను క్షేమంగా పూనాకు చేర్చవలెనని ఉపాసని మహారాజు కోడుకు చెప్పాడు. మేర్వానుకు భౌతిక చైతన్యం తిరిగి కలగడానికి ఇది తోడ్పడింది. మేర్వాను మహారాజుతో సలుపు సాంగత్యం జరగబోవు మహత్తర కృషికి నాంది అయ్యింది. మరలా మేర్వాను మహారాజు వద్దకు వెళ్ళినప్పుడు ఆయన సకోరిలో ఆశ్రమం స్థాపించుకుని ఉన్నారు. మహారాజు ఆజ్ఞ మేరకు మేర్వాన్ తరచూ సకోరి వెళ్ళి ఆయన సాంగత్యం చేస్తూ ఉండేవాడు. ఆయనకు మేర్వాన్ పూనా నుండి ఉత్తరములు రాస్తూ ఉండేవారు. సకోరి నుండి మహారాజు మేర్వాన్కి సమాధానాలు రాస్తూ ఉండేవారు. తల్లి మాటను పాటించి దివ్య చైతన్యములో లీనమై బాహ్య చైతన్యాన్ని మహారాజు సాంగత్యంలో నెమ్మదిగా పొందే సమయంలో మేర్వాను అనేక ఉద్యోగాలు చేశారు. 1916 సంవత్సరంలో లాహోరు వెళ్ళి ఒక నాటక కంపెనీలో మేనేజర్గా పనిచేశారు మేర్వాన్. జగన్ నాటకాన్ని నడిపించే కార్యక్రమానికి అది నాంది అయ్యింది. తన తండ్రి షెర్యార్జీ నడిపే సారాయి దుకాణంలో మరియు బెహరింజీతో కలిసి ప్రారంభించిన సారాయి దుకాణంలో పనిచేసి సారా తాగడానికి వచ్చేవారిని తాగడం మాన్పించే ప్రయత్నం చేసేవాడు మేర్వాన్. సూఫీలు దివ్య ప్రేమను మధువుతో పోలుస్తారు. దివ్య ప్రేమ అనే మధువును పంచే అవతారుడు మధువును పంచడం ద్వారానే తన పని ప్రారంభించాడు. ఆ తర్వాత మేర్వాను ఒక కాంట్రాక్టర్ వద్ద గుమాస్తాగా చేరగా అతడు చెప్పిన తప్పుడు పనులు చెయ్యక
మేర్వాను ఆ ఉద్యోగం మానేశాడు. నేను భగవంతుడను అనే అనుభవంలో, దివ్య చైతన్యంలో లీనమై, ద్వంద్వానుభవాలతో కూడి బాహ్య ప్రపంచ జ్ఞానము లుప్తమై కేవలం ఆనందానుభూతి పొందుతున్న మేర్వాన్ సద్గురువుల సాంగత్యం వల్ల మళ్ళీ బాహ్య చైతన్యం పొందే సమయంలో కలిగడి ఆనందంతో సమ్మేళితమైన ఆవేదన మూలంగా తలను రాతి గోడలకు బాదుకునేవారు. తల భాగం గాయపడి రక్తం కూడా చిందేది. పంచసద్గురువులు మాత్రం మళ్ళీ బాహ్య చైతన్యాన్ని పొంది దివ్య చైతన్యం బాహ్య చైతన్యంతో మేళవించిన పరిపూర్ణత్వాన్ని సాధించి సృష్టిలోని దైవీ ప్రేమికులకు మార్గదర్శులై వారి పాత్ర నిర్వహిస్తారు. అలాగే అవతారుడు కూడా తన దివ్యత్వ అనుభవాన్ని సద్గురువుల ద్వారా పొందిన తర్వాత బాహ్య చైతన్యాన్ని తిరిగి పొందడానికి ఎంతో వేదనకు గురి కావలసి ఉంటుంది. ఈ వేదన యొక్క ఉపశమనానికి చేసే బహిర్గత ప్రక్రియే మేర్వాను తలను బాదుకునే ఈ సంఘటన. తరచూ మేర్వాను మహారాజు వద్దకు వెళ్ళి చాలా రోజులుండటం తల్లి శ్రీనిమాయికి భరింపజాలక, మహారాజు వద్దకు వెళ్ళి నా కుమారుని ఇట్లు మీ వద్ద ఉంచుకునట న్యాయం కాదు, పంపండి, వానికి పెళ్లి చేస్తాను అని బతిమలాడింది తల్లి. దానికి ఉపాసిని మహారాజు ఇలా సమాధానమిచ్చారు: నీ కుమారుడని నీవు భ్రాంతి చెందుతున్నావు, కానీ అతడు లోకోత్తర పురుషుడు అన్నారు ఉపాసిని మహారాజ్. 1915 సంవత్సరం నుండి 1921 సంవత్సరం వరకు మేర్వాన్ దివ్య చైతన్యముతో పాటు మామూలు మానవ చైతన్యమును పొందే పరిణామంలో సకోరికి ఉపాసిని మహారాజు వద్దకు తరచూ వెళ్ళేవారు. సద్గురు ఉపాసిని మహారాజు కృపతో, ఆయన పర్యవేక్షణలో మేర్వాను పరిపూర్ణుడై మెహర్ బాబా అని పిలవబడెను. ఆఖరిసారిగా 1921 సంవత్సరం బాబా సకోరీలో 6 మాసములు మహారాజు సాంగత్యంలో గడిపారు. సకోరీలోనే బాబా కార్యదర్శి అయిన ఆదికే ఇరానీ తల్లి గుల్మాయి మేర్వాన్ దివ్యత్వానికి, ప్రేమకు ఆకర్షితురాలైంది. ఆమె నా ఆధ్యాత్మిక జనని అన్నారు మెహర్ బాబా. 1922 సంవత్సరం జనవరి మాసంలో ఉపాసిని మహారాజు గుస్తాజీ మొదలగు శిష్యులను పిలిచి మేర్వాన్ పరిపూర్ణుడయ్యాడు అన్నారు. నా తాళంచెవిని ఇతనికిచ్చివేసితిని, ఇతడు దివ్య సనాతనుడు, ఇతని ఆశ్రయించండి, ఏ పరిస్థితుల్లోనూ మేర్వాన్ని విడవకండి అని చెప్పారు ఉపాసిని మహారాజ్. మేర్వాన్ను తన కుటీరంలోనికి తీసుకుని వెళ్ళి, మేర్వాన్, నీవు ఆదిశక్తివి, అవతారుడవు అన్నారు ఉపాసిని మహారాజ్. ఆ తర్వాత ఉపాసిని మహారాజు మేర్వాన్ని ఆలింగనం చేసుకుని పొంగి వచ్చే అశ్రులతో మహారాజు మేర్వాన్కు వీడ్కోలు చెప్పారు. పరిపూర్ణుడైన మేర్వాను ఆయన శిష్యులలోనొకడు మెహర్ బాబా అనే నామంతో పిలవగా, మేర్వాన్ మెహర్ బాబా అనగా కరుణగల తండ్రి అనే పేరుతో తన అవతార కార్యక్రమాన్ని నిర్వర్తించి అవతార్ మెహర్ బాబాగా నేడు అందరిచే ఆరాధింపబడుతున్నారు.